తెలుగు కళామ తల్లి ముద్దు బిడ్డలకు నా సాష్టాంగ నమస్కారం తెలియజేసుకుంటూ, తెలుగు కళామ తల్లిని అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్నటువంటి అందరికీ మరొక్కసారి నా యొక్క అభినందనలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి గల కారణం, తెలుగు కళామ తల్లి ముద్దు బిడ్డలు అగ్ర హీరోలైనటువంటి మహేష్ బాబు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ప్రభాస్ గారు కానివ్వండి, జూనియర్ ఎన్టీఆర్ గారు కానివ్వండి, అల్లు అర్జున్ గారు కానివ్వండి, అలాగే అగ్ర నిర్మాతలైన డి రామానాయుడు గారు కుమారులు, డి రామానాయుడు గారు సంస్థ, అలాగే అల్లు అరవింద్ గారు, అలాగే దిల్ రాజు గారు, ఈ కళామ తల్లిని, తెలుగు కళామ తల్లిని అద్భుతంగా తీర్చిదిద్దారు. దీన్ని పాజిటివ్ వేలో పంపించే బాధ్యతను మీరు ఒక్కసారిగా తీసుకోవాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా నా యొక్క విన్నపమును తెలియజేసుకుంటున్నాను. కొన్ని వందల కోట్ల ఖర్చు పెట్టి నిర్మాణం చేస్తున్నటువంటి తెలుగు సినిమాలకు కొంతమంది నెటిజన్లు నెగిటివ్ కామెంట్స్, నెగిటివ్ రిపోర్ట్స్ ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళని మనం ఆపు చేయలేం. నిజానికి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేది వాళ్ళకి వదిలేస్తే, ఈ కళామ తల్లిని మీరు కాపాడుకునే బాధ్యత ఎంతో ఉన్నతమైనటువంటి, భారతదేశంలో ఉన్నత స్థానానికి తీసుకెళ్ళినటువంటి మీరందరూ కలిసి ఒక్కసారి తెలుగు కళామ తల్లిని మాట్లాడుకుని, మీ అభిరుచిని మార్చుకొని ఒకే ధాటి మీద ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ వీడియోని చేశాను. ఈ కళామ తల్లి బాగుండాలని, 10 మందికి జీవితం రావాలని కోరుకుంటూ ఈ వీడియోని చేశాను. ఇందులో ఏమన్నా తప్పుగా మాట్లాడినా, తప్పుడు సందేశం నన్ను క్షమించమని కోరుకుంటూ, ఇది కనుక మంచిది అని భావిస్తే మీరందరూ ఒక్క తాటిపైన వచ్చి కళామ తల్లిని మీరు ఒక్కసారి విభేదాలు లేకుండా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. జై హింద్.